అప్పుడే చెప్పిన బహుజన్ సమాజ్ పార్టీ అధికారంలోకి వస్తే తప్పకుండా ప్రతి మనిషి కూడా భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా 100 సంవత్సరాలు బతికే విధంగా, అతి తక్కువ ఖర్చుతో 100 సంవత్సరాలు బతికే విధంగా వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళ చేతిలోనే పెట్టే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. మరి పరిగెట్టే ప్రతి వ్యక్తి కూడా ఒక జత బూట్లు, అదేవిధంగా ఒక స్మార్ట్ వాచ్ ఇస్తామని కూడా చెప్పినాం. పెద్ద ఎత్తున స్పోర్ట్స్ అకాడమీస్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పినాం. మరి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కూడా ఆ పని చేస్తే బాగుంటుంది. గత ప్రభుత్వంలో క్రీడా ప్రాంగణాలు కేవలం బోర్డులకు మాత్రమే పరిమితమైనాయి. కనీసం ఈ ప్రభుత్వంలోనైనా క్రీడాకారులకు చేయూత రావాలి. అదేవిధంగా మరి బీపెడ్ ఎంపెడ్ చేసిన విద్యార్థులు ఇప్పటి వరకు కూడా ఉద్యోగాలు రాక మరి చకోర పక్షుల్లాగా రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. వాళ్ళందరి జీవితాలు బాగుపడాలంటే తప్పకుండా మరి వాళ్ళందరికీ రిక్రూట్మెంట్ డ్రైవ్ చేసి వాళ్ళందరికీ కూడా పోస్టులు ఇవ్వాలి. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఊరికొక ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ను, ఫిజికల్ ఫిట్నెస్ ట్రైనర్ను, లేకపోతే ఏదో విధంగా వీళ్ళందరూ మానసిక ఉల్లాసం కోసం, అదేవిధంగా భౌతిక మరి శారీరక ఆరోగ్యం కోసం తప్పకుండా వీళ్ళందరినీ గ్రామీణ ప్రాంతాల్లో ఎట్లయితే ఒక విఆర్ఏ ఉంటాడో, ఒక వాటర్ మ్యాన్ అట్టుంటాడో, అదేవిధంగా ఊరికి ఒక జేపీఎస్ జూనియర్ పంచాయత్ సెక్రటరీ ఉంటాడో, హెల్త్ కూడా ఒక వ్యక్తిని బాధ్యతగా చేసి ఆ వ్యక్తిని ఫిట్నెస్ ట్రైనర్ను ప్రతి గ్రామానికి కూడా పెడితే తెలంగాణలో ప్రజలు విపరీతంగా అంటే చాలా ఆరోగ్యంగా ఉంటారు. వాళ్ళ డబ్బులన్నీ సేవ్ అవుతాయి, వాళ్ళ ఆరోగ్యం వాళ్ళ చేతుల్లో ఉంటుందని చెప్తూ మరొకసారి చినపాక స్వామి గారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఈరోజు ఆయనకు సంఘీభావంగా వచ్చిన వందలాది మందికి నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. జై భీమ్, జై శ్రీరామ్.